హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బందోసని చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా అండ్ సింపుల్గా అండ్ వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బందోసని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ. అలాగే 1 కప్పు వరకు మురుమురాలు తీసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్. మనము ఇలా 1 కప్పు రవ్వ, 1 కప్పు మురుమురాలు వేసుకొని మిక్సీ జార్లో 1-2 పల్స్ ఇచ్చి ఇలా గ్రైండ్ చేసుకోండి. మనకి పౌడర్లా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మీడియం సైజ్ పొటాటోని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే ఉడకబెట్టుకున్న ఆలూని కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిది కూడా వేసి చేసుకోవచ్చు. అది పచ్చిది వేసుకోవడమా ఉడకబెట్టి వేసుకోవడమా అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే పచ్చిది వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3/4 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్రిప్సీగా ఈ బందోస ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి నేను ఒక 3/4 కప్పు వరకు బియ్యపిండి కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే టమాటా ముక్కల్ని గింజలు తీసేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండి లేదా గోధుమ పిండి కూడా వేసుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో ఎక్కువ కారం ఏమీ పట్టదు. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం కారం వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ తాలింపు గరిట అనేది అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా, సో దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక 2 గరిటెల పిండిని ఆయిల్లో వేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనం ఒకవైపు మంచిగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత ఒక గరిటె తీసుకొని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి బందోస రెడీ అయిపోయిందండి. ఈ పిండితో మనం గుంత పొంగనాలు చేసుకోవచ్చు, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. సో ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఈ పిండితో మనం 3 రకాల బ్రేక్ఫాస్ట్ల వరకు చేసుకోవచ్చు అనమాట. ఇలాగే నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ అలాగే ఇందులో ఎలాంటి ఈనో కానీ సోడా కానీ వేయలేదండి. చాలా హెల్దీ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ, చట్నీ రెసిపీస్ కానీ, కర్రీ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ చూడండి, మనకి బందోసలు రెడీ అయిపోయాయండి. ఎంత బాగున్నాయో కదా, స్పాంజీగా మెత్తగా, పైన క్రిప్సీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయండి. అండ్ దీనికి మీకు నచ్చిన చట్నీ ప్రిపేర్ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఈజీగా ఈ బందోస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా, చాలా బాగుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో.
మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.